మనిషికి ఒక జ్ఞాపక శక్తి ఉంటుంది. ఆ జ్ఞాపక శక్తి తనను తాను ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకుంటుంది. అందుకనే మనం గంగా నదికి వెళ్ళామనుకోండి, ఈ గంగా జలాలు కంటన్నర్లో వాటిని శుద్ధి చేసుకుంటాయి. అదే యమునలో కలుషితం వచ్చిందనుకోండి 12 గంటలకు శుద్ధి చేసుకుంటుంది. మామూలుగా వేరే నీళ్ళు అయితే 16-18 గంటలు, ఒక రోజు పట్టే నీళ్లు ఉంటాయి. అలా ఒక్కొక్క నదికి తనని తాను శుద్ధి చేసుకోవడానికి ఒక సమయం అంటే, శుద్ధి చేసుకోవడానికి దాని లోపల ఒక ఇంటెలిజెన్స్ ఉండాలి కదా, ఒక మెమరీ, ఒక జ్ఞాపక శక్తి, ఒక సిస్టమ్, పనిచేసేటటువంటి సిస్టమ్ ఆ నీటి బిందువు లోపల ఉండాలి కదా. అలా మన శరీరం లోపల ఉండేటటువంటి అన్ని నదులు మన శరీరంలో ఉన్నాయి, బయట ఎక్కడో కాదు. గంగ మన శరీరంలో ఉంది, యమున ఉంది. మీరు ఏ నదులు తీసుకున్నా, ఏ జలాలు తీసుకున్నా అవన్నీ మన లోపల ఉన్నాయి. అందుకనే ఈ అస్థుల్ని కూడా చివరిలో తొందరగా అస్థులు కాలవు అగ్నిహోత్రుడికి కూడా. ఆ తర్వాత కూడా అస్థుల్ని మళ్ళీ ఏం చేయాలి అంటే జలం లోపలికి తీసుకొని వెళ్ళే వేయాలండి ఈ భస్మాన్ని, దీన్ని కూడా. అంటే జలమే ఆఖరికి భస్మమైనటువంటి రవని కూడా మళ్ళీ శుద్ధి చేసి ఆ పునరావృత్తి రహితమైనటువంటి జీవన్ముక్తినిచ్చేటటువంటి శక్తి జలానికి ఉంటుంది. ఈ నీళ్లు బృహస్పతి సూర్యుడి చుట్టూ సంవత్సరం చొప్పున 12 ఏళ్ల పాటు ఉంటారు. మనకి ఈ నీళ్లు ఏం చేస్తాయి అంటే, ఈయన 12 ఏళ్ళు ఇలా తిరుగుతూ వెళ్ళినప్పుడల్లా సంవత్సరానికి ఒక రకమైనటువంటి జలాన్ని స్వామివారు చాలా శక్తివంతం చేస్తారు. బృహస్పతి సూర్యుడి దగ్గరికి ప్రయాణం మొదలుపెట్టిన దగ్గర నుంచి మేషరాశిలోకి వెళ్ళంగానే గంగా నది తనను తాను శుద్ధి చేస్తుంది. మేషం నుంచి వృషభ రాశిలోకి, 2వ కాన్స్టిలేషన్లోకి ఆయన కనుక ఎప్పుడు రావడం జరుగుతుందో అప్పుడు మనందరికీ నర్మదా నది పుష్కరాలు పోయిన సంవత్సరం చేసుకుంటాం. అలాగే మిథునంలోకి వస్తే సరస్వతి అమ్మవారి యొక్క నదీ జలాలు ఏవైతే ఉంటాయో అవి ఆ శక్తిని, దాని యొక్క గ్రావిటేషనల్ ఇంపాక్ట్కి అడ్జస్ట్ అయ్యేటటువంటి నీళ్లు, బాగా వేగంగా గ్రహించుకునే నీళ్ళు ఈ బృహస్పతి చెరించేటప్పుడు సరస్వతి నది జలాలు. అందుకని ఒక మనిషి తాను క్షీణించి ఉండగా అవకాశం ఉంటే లెక్క పెట్టుకొని సంవత్సరానికి ఒక్కసారైనా 12 రోజుల్లో నది దగ్గరికి వెళ్తే మన శరీరం లోపల ఉండేటటువంటి సెల్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో అది మొత్తం రీజువనేట్ అవుతుంది. మనల్ని మనం మళ్ళీ ఆధ్యాత్మికంగా కానివ్వండి, ఆది భౌతికంగా కానివ్వండి, ఆది దైవికంగా కానివ్వండి, 3 రకాల తాపత్రయాలని ఈ నీళ్లు మాత్రమే శుద్ధి చేయగలరు. మనకి శ్రద్ధ ఎక్కడి నుంచి వస్తుందండి? శ్రద్ధకి కారణం ఏమిటి అంటే వేదం చెప్తుంది, జలాలే శ్రద్ధకి కారణం, నీళ్లే శ్రద్ధకి కారణం. అందుకనే స్నానం చెయ్యకముందు ఎవరైనా దేవుడి దగ్గర కూర్చుంటే ప్రయత్నం చేయండి. ఒక్కసారి నీళ్లు పోసుకొని దేవుడి దగ్గరికి వెళ్ళండి. ఒక తెలియనటువంటి శ్రద్ధ అంటే మన శరీరం లోపల కనిపించినటువంటి శ్రద్ధ అనేటటువంటి దాన్ని మనకిచ్చేటటువంటిది జలము. శరీరానికి శ్రద్ధనిస్తాయి జలం. అందుకని శ్రద్ధ చాలా ప్రధానం. శ్రద్ధ జలం వల్ల మాత్రమే లభిస్తుంది. అందుకనే బాగా దాహం వేసి నీళ్లు దొరకనటువంటి వాడికి, నీళ్లు దొరికినటువంటి వాడికి చాలా తేడా ఉంటుంది. నీళ్లు దొరకలేదంటే వాడికి తప్పించిపోతుంటాడు, ఎక్కడ నీళ్లు అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఎందుకు అంటే వాడికి స్వీయమైనటువంటి శ్రద్ధ అనే లక్షణం తప్పిపోతూ ఉంటుంది. శ్రద్ధ తప్పితే ఎలాంటి పాపమైనా చేస్తాడు. దీనికి ఏమిటి ఆధారం అంటే, భాగవతంలోకి వెళ్తే అసలు భాగవతం అంతా భూమి మీద మనకి లభించడానికి కారణం ఏమిటి? పరీక్షిత్ మహారాజుకి శ్రద్ధ తప్పింది. ఎందుకు తప్పింది అంటే, బాగా దాహం వేసింది, అక్కడ ఋషి కూర్చొని ఉన్నాడు. ఆ ఋషి దగ్గరికి వెళ్ళాడు, నీళ్లు కావాలయా, తప్పించి
మీ ఆశ్రమంలో అని అడిగాడు. ఆయన చక్కగా అలా తపస్సులో కూర్చొని కళ్ళు తెరవల. ఎప్పుడు మనిషి శ్రద్ధ తగ్గుతుందో, జలము సక్రమంగా శరీరంలో ఉండదో అప్పుడు తప్పులు చేస్తుంది. వెంటనే చచ్చిపోయినటువంటి పామును ఒకటి తీసుకొని, అంటే తన శరీరము, తన బుద్ధి, తన మనస్సు ఆ దాహము వల్ల ఎంత పాపము చేస్తుందో కూడా తెలియని స్థాయిలోకి పరీక్షితంతటి వాడు వెళ్ళిపోతే, అంత శ్రద్ధనిచ్చేటటువంటి నీళ్ళని మనం ఎంత జాగ్రత్తగా అర్థం చేసుకోవాలంటే, మన బాడీలో ఉన్న స్ట్రక్చర్కి, మన మనస్సుకి, మన బుద్ధికి ఈ నీళ్ళకి చాలా దగ్గర సంబంధం ఉంది. అందుకని నీరే శ్రద్ధకి, శుచికి